ఇక డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అదేవిధంగా రహదారుల్లో ప్రధాన సమస్యగా ఉన్న పాత్ హోల్స్ పూడ్చేందుకు మరో 290 కోట్లు కూడా మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఆర్ఓబీల పూర్తికి భూసేకరణ కోసం అవసరమైన 42 కోట్ల నిధులు విడుదల కూడా అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో 65,000 కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై నిన్న సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఎంత పని పూర్తి చేయగలమనేది మదింపు చేసుకుని టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్ నెట్వర్క్కు తీవ్ర నష్టం జరిగిందని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైందని సీఎం తెలిపారు. వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 4,565 కిలోమీటర్ల రోడ్లలో మరమ్మతు పనులు చేసేందుకు 186 కోట్లు, వివిధ జిల్లాల్లో గుంతలు పూడ్చడం కోసం 290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్, లైడార్ సాంకేతిక సహాయంతో దెబ్బతిన్న రహదారుల నష్టాన్ని అంచనా వేసి పనులు చేయాలని ఆదేశించారు. సేతు బంధన్ ప్రాజెక్టు ద్వారా నిర్మిస్తున్న ఆర్ఓబీల భూసేకరణ కోసం పెండింగ్లో ఉన్న 42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సేతు బంధన్, గతి శక్తి వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అన్ని ఆర్ఓబీలను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని తెలిపారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు కొందరు సక్రమంగా పనిచేయటం లేదని, పనితీరు మార్చుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు వెనకాడవద్దని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలపేట, విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడ హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు హైవేల విస్తరణ, హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలని సీఎం తెలిపారు. క్లైమ్ల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అవసరమని, మానవతా కోణంలోనూ బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయని, అదేవిధంగా ఇన్సూరెన్స్, బ్యాంకులు సేవలందించాలన్నారు. సంస్థలపై విశ్వసనీయత పెరిగేలా కృషి చేయాలన్నారు. ఇప్పటి నుంచి 7 రోజుల్లో క్లెయిమ్ల పరిష్కారం పూర్తి కావాలన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని, చివరి మైలు వరకు న్యాయం అందాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పెంగళి వెంకయ్య సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి ప్లానింగ్ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వరద నష్టాల క్లెయిముల పరిష్కారం, రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చర్, మారిటోరియం ఆధారిత కొత్త రుణాల మంజూరు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్ తదితరాలపై చర్చించారు. సమావేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీల ప్రతినిధులు, అర్బన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిముల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా న్యాయమైన సెటిల్మెంట్స్ జరిగేలా చూడాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయని, ఇదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు నిబద్ధతతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సేవలు అందించాలని పేర్కొన్నారు. వాహనాలు, గృహాలు, వ్యాపార, వాణిజ్య ఆస్తుల నష్టాలకు సంబంధించి జరిగిన నష్టాలపై వచ్చిన ప్రతి క్లెయిమును సరైన విధంగా అసెస్ చేసి ఆ మేరకు పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ చేయాలని పేర్కొన్నారు. మొత్తం మీద 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పించేలా, సంస్థ విశ్వసనీయత పెరిగేలా బాధిత ప్రజలకు సేవలు అందించాలని తెలియజేశారు. సీతారాం ఏచూరి కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మడమే కాకుండా జీవితంలో ఆచరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గొప్ప రచయిత, రాజకీయవేత్త, ఆదర్శప్రాయుడు, అజాతశత్రువు మన తెలుగువాడు సీతారాం ఏచూరి మృతి చెందడం ఎంతో బాధ కలిగిస్తోందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిపిఎం నేత సీతారాం ఏచూరి మృతికి సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న ఏచూరి నివాసంలో వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బృందా కారత్ మరియు ఏచూరి కుటుంబ సభ్యులు ఏచూరితో ఎన్నో సంవత్సరాలుగా తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బడుగు, బలహీన, తాడిత, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం
ఏచూరి అవిరళ కృషి సలిపారని పేర్కొన్నారు. ఏచూరి కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మడమే కాకుండా జీవితంలో ఆచరించారని తెలిపారు. గొప్ప రచయిత, రాజకీయవేత్త, ఆదర్శప్రాయుడు, అజాత శత్రువు మన తెలుగువాడు సీతారాం ఏచూరి మృతి చెందటం ఎంతో బాధ కలిగిస్తుందని ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ నేడు పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటిలో వరద నష్టం అంచనా వేశామని, నష్టం అంచనాకి కొంతమంది బాధితులు ఇళ్లలో లేరన్నారు. దెబ్బతిన్న ఇళ్లు, నీటిలో ఉండిపోయిన ఇళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి వరద నష్టం అంచనా పూర్తవుతుందని, ఎవరికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, జరిగిన నష్టాన్ని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మీడియాకు వివరించారు. విజయవాడ వరదల వల్ల నగరంలోని 32 వార్డులతో పాటు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నష్టం సంభవించిందని తెలిపారు. వరద నష్టంపై మంత్రులు, అధికారులతో సబ్ కమిటీ కూడా వేశారని, ఆ కమిటీ కూడా సమీక్షిస్తుందని అన్నారు. 17వ తేదీలోపు వరద నష్టం అంచనా పూర్తవుతుందన్నారు. వరదల వల్ల ఎక్కువ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికీ 61, 63, 64 వార్డుల్లోని 10 వీధులు, 15 ఇళ్లు నీట మునిగి ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 36,923 వీలర్స్, 2,000 కార్లు, ఇతర వాహనాలు నీరు చేరటం వల్ల పాడయ్యాయని తెలిపారు. దాదాపు 26,545 టీవీలు, 31,000కు పైగా ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు 20,000కు పైగా దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం 5,000 కోట్ల నష్టం వ్యవసాయ రంగానికి జరిగిందని, ఈ రోజు సాయంత్రానికి వరద నష్టం అంచనా పూర్తవుతుందని తెలిపారు. ఎవరికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. వీలైనంత వరకు మినిమైజ్ చేయాలి, రిస్క్ చేయడం జరిగింది. అయితే అది అయిన తర్వాత డ్యామేజెస్ అంటే చాలా మంది ఇళ్లలో టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, ఇలా రకరకాల వస్తువులు డ్యామేజ్ అయినాయి. హౌసెస్ డ్యామేజ్ తీసుకుంటే 33,508 హౌసెస్ రకరకాల డ్యామేజ్ అయినాయి. అగ్రికల్చర్ డ్యామేజ్ దాదాపు 517 కోట్లు, హార్టికల్చర్ 58 కోట్లు సుమారుగా, ఫిషరీస్ 12 కోట్లు, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 55 లక్షల వరకు అయిందని యాక్చువల్గా ఎంతవరకు ఎస్టిమేషన్ వచ్చింది. 100% పూర్తయితే ఇంకా యాక్యురేట్గా వస్తాయి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపు ఈవినింగ్ డేటా అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి తీసుకొస్తే ఎవరెవరికి ఎంత ఇవ్వాలా, ఏ డ్యామేజ్కి ఎంత ఇవ్వాలని దాన్ని ఫైనలైజ్ చేస్తామన్నారు. అదేవిధంగా రోజు బ్యాంకర్స్ని, ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో డిస్కస్ చేశారు. వాళ్ళకు కూడా ఒక 4-5 డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని, అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎన్యూమరేషన్ ఇంకా పూర్తి కాల, అది కూడా రేపు కానీ పూర్తయితే రేపు ఈవినింగ్కి ఎల్లుండి మళ్ళీ ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది. 17వ తేదీ లోపల ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయి వాళ్ళకి ఏమిచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బహుశా 17వ తేదీ వీళ్ళకి ఈ డ్యామేజ్ సైడ్కి ఏ డ్యామేజ్ సైడ్కి ఏది చేయాలని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బందోబస్తు విధుల కోసం వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సహచరులు ఎంతో శ్రమించి సిపిఆర్ చేసి కాపాడాలని ప్రయత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమన్నారు. చంద్రనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. సమాచారం తెలిసిన నిమిషాల్లోనే స్వయంగా వెళ్లి ఆంధ్ర హాస్పిటల్లో కానిస్టేబుల్ చంద్రనాయక్ పార్థివ దేహానికి హోంమంత్రి నివాళులర్పించారు. అనంతపురం జిల్లాకు చెందిన చంద్రనాయక్ కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో నిన్న టీడీపీలో చేరారు. వారితో పాటు 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారామమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ పడని విధంగా భారీ వర్షాలు కురిశాయని, ప్రభుత్వం అప్రమత్తతో వ్యవహరించి బాధితులకు అండగా నిలిచిందన్నారు. వరదలోనూ జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు. వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేష్ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. వరద బాధితులను ఆదుకోవటానికి ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు.
వరదల వల్ల నిరాశ్రయుల బాధితులను ఆదుకోవడానికి తాము సైతం అంటూ పలువురు దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందజేశారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కులను అందించారు. భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున భాష్యం రామకృష్ణ 4 కోట్లు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డాక్టర్ పి సత్యనారాయణ 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ 2 కోట్లు, బెకామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బొల్లినేని కృష్ణమోహన్ 1.25 కోట్లు, తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తులసి రామచంద్ర ప్రభు 1 కోటి రూపాయలు, ఆ సంస్థ ఉద్యోగులు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చిన 5,43,000 రూపాయలు అందించారు. సీఎం సహాయనిధికి మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు సీఎంను కలిసి ఖమ్మంపాటి చెక్కు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ నేతృత్వంలో ప్రజలు దాతల నుంచి సేకరించిన 1,63,00,000 రూపాయల చెక్కును మంత్రి లోకేష్ కి ఇచ్చారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ రిటైర్డ్ ఉద్యోగులు 50 లక్షలు, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కేవీఎల్పీ రాజు, ప్రెసిడెంట్ ఏఎన్ వీరారెడ్డి 50 లక్షల విరాళంగా ఇచ్చారు. సప్తగిరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ 32,49,000, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ ప్రసాద్ రాజు 25 లక్షలు, తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజాకుమారుడు యలమర్తి అవినాష్ 20 లక్షలు, జయలక్ష్మి ఫెర్టిలైజర్స్ 20 లక్షలు, సిరి సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరిమిలి వివేకానంద 10 లక్షలు, చుండూరు మధుసూదన్ రావు 10 లక్షలు అందజేశారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. కనకదుర్గానగర్ ఘాట్ రోడ్డు మార్గాల్లో చేపట్టిన పనుల కారణంగా ఉత్సవాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలను భావిస్తారని, ఎటువంటి లోపం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాత బస్తీ జమ్మిదొడ్డిలోని దేవాదాయ శాఖ ఉద్యోగుల కార్యాలయంలో దసరా ఉత్సవాల సమన్వయ సమావేశం నిన్న నిర్వహించారు. కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ కనకదుర్గానగర్ ఘాట్ రోడ్ మార్గాల్లో చేపట్టిన పనుల కారణంగా ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైను, ప్రసాదాల కౌంటర్లు, ఘాట్ల వద్ద పక్కా ప్రణాళిక ఉండాలన్నారు. దేవాదాయ శాఖ, దుర్గమ్మ గుడి ఇంజనీరింగ్ అధికారులు ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో నిర్ణయాలు తీసుకుని త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈవో రామారావు మాట్లాడుతూ క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు, మరుగుదొడ్లు, ఘాట్ల వద్ద రక్షణ చర్యలు, అమ్మవారి దర్శన వేళలు, వృద్ధులు, దివ్యాంగులకు చేసిన ఏర్పాట్లను వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేసిన కార్యకర్తలు సైతం వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఆదుకునేందుకు తాను మళ్లీ ముందుకొచ్చినట్లు తెలిపారు. వారి నివాసాల్లోని టీవీలు, ఫ్రిడ్జ్లతో పాటు ఇతర గృహోపకరణాలు సైతం పాడైపోయాయని తెలిపారు. వారందరికీ తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా వస్తువులు ఇప్పించినట్లు తెలియజేశారు. వరద కారణంగా నష్టపోయిన టీడీపీ కార్యకర్తలకు టీవీలు, ఫ్రిడ్జ్లతో పాటు ఇతర గృహోపకరణాలు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన కుటుంబ సభ్యుల ద్వారా నిన్న ఇప్పించారు. విజయవాడ బందర్ రోడ్లోని ఓ షోరూంలో కార్యకర్తలకు టీవీలు, ఫ్రిడ్జ్లు అందజేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తడంతో వేలాది మంది సర్వం కోల్పోయారని అన్నారు. రోజు కూలీ పనులు చేసుకునే వారు సైతం ఆ జాబితాలో ఉన్నారని తెలిపారు. నగర ప్రజల కష్టాలు, బాధలు తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని అన్నారు. ఈ నేపథ్యంలో తన వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పోరాటాలు చేసిన కార్యకర్తలు సైతం వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయారని, వారి నివాసాల్లోని టీవీలు, ఫ్రిడ్జ్లతో పాటు ఇతర గృహోపకరణాలు సైతం పాడైపోయాయని తెలిపారు. వారందరికీ తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా వస్తువులను ఇప్పించినట్లు చెప్పారు. తాను ప్రస్తుతం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి తాను రాలేకపోయినా కుటుంబ సభ్యులు అందించనున్నారు. ఇంకా ఎవరైనా తనతో కలిసి నడిచి పార్టీ కోసం పనిచేసి వరదల్లో నష్టపోయిన వారి వివరాలను తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వారందరికీ తన వంతుగా తప్పకుండా సాయం అందిస్తారని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. అనేక పోరాటాలు, అనేక ధర్నాలు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలకి ముఖ్యంగా చాలా నష్టం జరిగింది. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్కి 5 లక్షలు విరాళంగా ఇచ్చాను. అది ప్రజల అందరికీ సహాయార్థం. ఇప్పుడు నాతో పాటు ఎవరైతే కార్యకర్తలు 5 ఏళ్లు తెలుగుదేశం పార్టీ జెండా మోసి పనిచేశారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్రిడ్జులు, టీవీలు, మంచాలు అనేకమైనవి పాడైపోయినాయి.
వాళ్ళకి ఆ సామాగ్రి ఏర్పాటు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్లు నాతో పాటు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ గురించి అనేక పోరాటాల్లో పాల్గొన్నారు కాబట్టి నాకు వైరల్ ఫీవర్ వల్ల కొద్దిగా అనారోగ్యంగా ఒంట్లో బాగోకపోవడం వల్ల హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో రోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. 5 ఏళ్లలో నాతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని. చాలామంది ప్రజలు మా ఇల్లు మునిగిపోయినా కానీ మేము లెక్క చేయకుండా ప్రజలకు సేవాభావంతో పనిచేసి వాళ్ళకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అనేక సేవలు చేశాం. కానీ మా సేవకి గుర్తించి బుద్ధ వెంకన్న గారు హైదరాబాద్లో ఉంటూ కూడా మా సేవ సమాచారం తెలుసుకుంటూ మీరు ప్రజలకు సేవ చేశారు, నిత్యం ప్రజల్లో ఉన్నారు, ఆ లోతట్టు ప్రాంతంలో తిరుగుతూ అన్ని సేవలు అందించారు, మీ పరిస్థితి ఏంటని అడగ్గా మేమందరం కూడా మేము కూడా అందులో బాధ్యులమే అన్నా అయినా ప్రజాసేవ చేసాం, మా గురించి మేమేం ఆశించలేదంటే అదే కరెక్ట్ కాదు. మీరు ప్రజల్లో ఒకరు ముఖ్య కార్యకర్తలు ఎవరెవరు అయితే ఉన్నారో 10 మందికి ఫ్రిడ్జ్లు, రామారావు గారు అనే ఆయనకి డివిజన్ ప్రెసిడెంట్, ఆయనకేమో ఫ్రిడ్జు, టీవీ, మంచం, అలాగే పక్క డివిజన్ అయిన గోరంకొండ గారి డివిజన్కి 300 వరకు దుప్పట్లు, మిగతా కార్యకర్తలు అందరికీ ఎవరెవరు ఉన్నారో ఫస్ట్ విడతగా 10 మందికి ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో ముఖ్య కార్యకర్తలు వాళ్ళందరికీ తదుపరిగా ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ కూడా సాయం చేయడం జరుగుతుంది. వరదపై యుద్ధం ముగిసిందని నేతలు చెబుతున్నారని, అసలు జీవన సమరం ఇప్పుడే ప్రారంభమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ఏ కుటుంబాన్ని కదిలించినా తీవ్ర మనోవేదన వ్యక్తమవుతోందని, సర్వస్వం కోల్పోయిన బాధితులకు దిక్కు లేకుండా పోతోందన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన శాసనసభ్యులు, నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బుడమేరు వరద ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, పిఎన్టీ కాలనీ, షాదీఖానా, సుందరయ్య రోడ్, శివాలయం సెంటర్, రాజీవ్ నగర్, రాధానగర్, వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరపేట తదితర ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పర్యటించారు. 6 చోట్ల కొనసాగుతున్న సిపిఎం భోజన కేంద్రాలను పరిశీలించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ మెజారిటీతో కూటమి నేతలను గెలిపిస్తే ప్రజల ఆశలను అడియాసలు చేశారని అన్నారు. ఢిల్లీలో పెద్ద పలుకుబడి ఉందని చెప్పే నేతలు నేడు మొహం చాటేస్తున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం పలుసార్లు ఇంటింటికి తిరిగిన ప్రజాప్రతినిధులు నేడు ఎందుకు ప్రజల వద్దకు రారు, కష్టాలు తీర్చరని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ పనులు వసూలకు తప్ప సమస్యలను పరిష్కరించడానికి పూనుకోదా అని ప్రశ్నించారు. నగరపాలక సంస్థలో పెద్ద పెద్ద పదవులు ఉన్న ప్రజాప్రతినిధులు ఏమైపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. ప్రతి వరద సందర్భంలోనూ ముందస్తు హెచ్చరికలు చేసేవారు. తీవ్రమైన వరదలో ముందస్తు హెచ్చరికలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల కష్టాలకు, ఆస్తి నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కదిలించినా అన్నీ కష్టాలే. సర్వస్వం కూడా కోల్పోయారు. పనులు లేవు, చేతిలో చిల్లి గవ్వలేదు, నీళ్ళలో తడిచిపోయి గ్యాస్ స్టవ్లు కూడా వెలగట్లేదు. ఉన్న గ్యాస్ అంతా కూడా ఎంత పెట్టినా సరే పొయ్యి రాజేయడానికి అవకాశమే కనపట్లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల్లో రేషన్ బియ్యమే ఇచ్చారు తప్ప కనీసం ఇప్పుడైనా నాణ్యమైన బియ్యం ఇవ్వలేదు. మిగిలిన సరుకులు కొనుక్కుందామన్న అవకాశము లేదు. ఇల్లు శుభ్రం చేసుకునే పని అవ్వలేదు. ఫైర్ ఇంజన్లు కొన్ని చోట్లే చేశారు. ఇదే కాదు, వాహనాల ఇన్సూరెన్సుల కోసం వెళ్తే మీరు వాహనాలు అప్పచెప్పేయండి, మేము ఇంత అమౌంట్ ఇస్తామని చెప్తున్నారు తప్ప జరిగిన నష్టపరిహారం చెల్లించేటువంటి మార్గం లేదు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఇంకా మనోధైర్యాన్ని దెబ్బతీసే రీతిలో విమర్శలు చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందుకే ఇవాళ తక్షణ సహాయం ప్రకటించండి. విజయవాడ వరద ముంపు ప్రాంత బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎలైట్ బ్రాహ్మణ అసోసియేషన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు, వారికి ఈశ్వర అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని చాముండేశ్వరి పీఠాధిపతి తపస్య స్వామి స్పష్టం చేశారు. ఎలైట్ బ్రాహ్మణ అసోసియేషన్ను ఆదర్శంగా తీసుకుని వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
విజయవాడ వరద ముంపు ప్రాంత బాధితులకు ఎలైట్ బ్రాహ్మణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నగరంలోని సత్యనారాయణపురం గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి చాముండేశ్వరి పీఠాధిపతి తపస్య స్వామి, కార్పొరేటర్ శర్వాణి మూర్తి, ఎలైట్ బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులు చెరువు రామకోటయ్య, పలువురు ప్రముఖులు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులకు కలిసి 500 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. చాముండేశ్వరి పీఠాధిపతి తపస్వి స్వామి మాట్లాడుతూ విజయవాడ వరద ముంపు ప్రాంత బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎలైట్ బ్రాహ్మణ అసోసియేషన్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు, వారికి ఈశ్వర అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. వీళ్ళందరూ చాలా ఉన్నతమైనటువంటి వ్యవహారంలో ఉన్నవాళ్లే. ఒక 10 రోజులు 20 రోజుల క్రితం ఈరోజు అందరూ కూడా ఈ వరద బీభత్సవానికి రోడ్డును పడి వారు ఒక దుప్పటి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఒక బియ్యం ప్యాకెట్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత సహాయం చేసినా తక్కువే అని చెప్పాలి. కానీ ఎలైట్ బ్రాహ్మిన్స్ అండ్ అసోసియేషన్ కానీ, కార్పొరేటర్ గారి సహాయ సహకారాలు, అలాగే జగన్మోహన్ రాజు గారు కానీ, అలాగే మా యొక్క శ్రీకృష్ణ సేవా సంస్థ నుంచి కూడా కొన్ని మా యొక్క సహాయ సహకారాలు కూడా మేము అందించడం జరిగింది కొంతవరకు. ఇలా ఎంతోమంది సహాయ సహకారం అందించినా చాలటం లేదు. అలాగే ఓ పక్కన గవర్నమెంట్ కూడా ఎన్నో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా తన యొక్క ప్రతిభను, ఇది ఆయనకు ఒక అసైన్మెంట్, చాలా అద్భుతంగా ఉత్తీర్ణులయ్యారని మేము అనుకుంటున్నాము. కార్పొరేటర్ శర్వాణి మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని సత్సంకల్పంతో కులమతాలకు అతీతంగా ఆహారం, పాలు, బియ్యం, సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఎలైట్ బ్రాహ్మణ అసోసియేషన్ అధినేత జగన్మోహన్ రాజు సహకారంతో కులమతాలకు అతీతంగా వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ ఇబ్బందుల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే సత్సంకల్పంతో గత 10 రోజుల నుంచి కూడా వరద ప్రాంతాల్లో ఆహార పొట్లాలు అందివ్వడం, అదేవిధంగా పాల ప్యాకెట్లు అందివ్వడం, ఇవన్నీ చేస్తూ కూడా రాష్ట్ర నలుమూల నుంచి అన్ని రకాల వస్తువుల్ని అందరి ద్వారా సమకూర్చి ఈరోజు కొన్ని ఏరియాల్లో వాళ్ళకి బియ్యం, సరుకులు, బట్టలు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఒక విధంగా మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతో ఉన్న విజయవాడ నగరం ఇటువంటి వరదలతో అతలాకుతలమైపోయిన సందర్భంలో, ప్రజలందరూ అల్లల్లాడిపోతున్న సందర్భంలో ఇది మేమందరం కూడా వారికి ఏదో ఇతోధికంగా విజయవాడ నగర వరద ముంపు ప్రాంతాల్లో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సేవా భారత్ వారి ఆర్థిక సహకారంతో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం, శాఖాధికారి ట్రస్టీ తుమ్మల సింధు, కందుల కుమారి, నున్న అనిల్, బొంతు హరీష్, సేవా భారత్ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సురేష్లు కలిసి ఉదయం కండ్రిగా, ఉడా కాలనీ ప్రాంతాల్లో 600 మంది వరద బాధితులకు అన్నదానం, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. సాయంత్రం ముంపు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పాస్టర్ల కుటుంబాలకు నిత్యావసరాల దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. విజయవాడ నగరంలో వరద ముంపు వచ్చినప్పటి నుంచి టీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవాభావంతో మోకాలి లోతు నీళ్లలో వెళ్లి ఆహారం, నిత్యావసర సరుకులు, పాలు, బిస్కెట్లు, దుస్తులు, 2000 లీటర్ల ఆర్ఓ వాటర్ను వరద బాధితులకు అందించి దాహార్తిని తీర్చినట్లు టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం తెలిపారు. మనమందరము ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం, మనందరము దేవుని ఇంటి సభ్యులం, ఒక శరీరంలోని అవయవాలం. కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము ఇప్పుడు ఏదో కొత్తగా గొప్పగా చేసేదేమి లేదు. ఇది విశ్వాసులుగా, సేవకులుగా దేవుడు మాకిచ్చిన బాధ్యత, భారం.